మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, ఇమానుయేల్ ప్రార్థనా గృహ పరిచర్యల ద్వారా ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు అనుగ్రహించిన కృపాక్షేమాన్ని బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదివితే గనుక దేశాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఎంత భయానకమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేది దేవుడు మాట్లాడుతున్న మాటలు. లోకము నెమ్మదిగా ఉంది అని చాలామంది అనుకుంటున్నారు. కనుక లోకము ఎక్కడ నెమ్మది లేని పరిస్థితి. ఎప్పుడు ఏది జరుగుద్దో, ఎప్పుడు ఏది సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో 24వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఆలకించుడు, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్లకు కలుగును. కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పుచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వారికి కలుగును. వడ్డీకిచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకున్న వారికి కలుగును. దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్లసమ్మగును. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమాయను, శాపము దేశమును నాశనం చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులేరు. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. చూడండి, చదివిన ఈ వాక్య లేఖనాలలో దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఎందుకు అనంటే, దేవుని మాట ప్రజలు వినలేదు, కల్లులపరుచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. వాక్యంలో మనం గమనిస్తే గనుక భయంకరమైన దినాలు, రానున్న దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఏది సంభవిస్తుందో తెలియని దినాలు మన ముందున్నాయి. ప్రియులరా, లోక మనుషులు మనస్తత్వాలు భయంకరంగా మారిపోతున్న పరిస్థితులు. కాబట్టి చాలా జాగ్రత్తగా క్రైస్తవ్యములోనే అనేక మంది క్రైస్తవులనే అప్పగించే దినాలు. అందుకే మీలో మీరే కొంతమందిని అప్పగిస్తారని దేవుడు చెప్పాడు. ఈరోజు మనం గమనిస్తే గనుక దేవుని వాక్యం చెబుతుంది, ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలు కలిగినట్లు యజమానురాళ్ళు కలుగును, కొనివారికి కలిగినట్లుగా అమ్మవారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు తీసుకున్న వారికి కలుగును, వడ్డీకిచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకున్న వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్లసమ్మగునని దేవుడు చెబుతా ఉన్నాడు. ప్రియులరా, వారు వీరు అని ఎవ్వరు వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆ తీర్పు, భయంకరమైన తీర్పు రాబోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆలోచన చేస్తే గనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రస్తుత దినాలలో భయానకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రవచనాలు నెరవేరబోతున్నాయి. జకర్యా గ్రంథం
7:9 మనం చూస్తే గనుక, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగములు వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించున్నట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. భయానకమైన దినం రాబోతుంది ప్రియులరా. వస్తున్న దినాలలో గొర్రెలు చెదిరిపోనట్లుగా కాపరిని హతం చేస్తారు. కనుక ఇవి ఆల్రెడీ ప్రారంభించబడిపోయినాయి. ఎక్కడ చూద్దామన్నా చర్చిలు తగలబెడుతున్నారు, చర్చిలు కూల్చేస్తున్నారు, సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి. భయానకమైన సంఘటనలు మన కళ్ళ ముందే, మన పక్కలనే జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి దేశమందుంట 2 భాగాలు వారు తెగవేయబడతారట, తెగవేయబడి చస్తారు. 3వ భాగం వారు శేషించబడతారు. వాళ్ళే అగ్నిలో నుండి వెండిని తీసినట్లుగా నేను తీస్తాను, శుద్ధపరుస్తానని, బంగారమును శోధించున్నట్లుగా వారిని నేను శోధిస్తాను. నా నామమును బట్టి వారికి నేను వారి మొరను ఆలకిస్తాను. ప్రియులర 2 భాగాల వాళ్ళు, 2 తెగల వాళ్ళు తెగవేయబడి చేస్తారు. 3వ భాగం, మిగిలిన భాగమే శేషించబడిన భాగం, అదే సార్వత్రిక సంఘము. అదే ప్రియులర శేషించబడినటువంటి ప్రజలు, పరిశుద్ధులైనటువంటి ప్రజలు. అగ్నిలో నుండి, అంటే శ్రమలలో నుండి నేను వారిని తీస్తాను, శ్రమలలో నుండి నేను వారిని తీస్తాను, వారిని విడిచిపెట్టను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే గనుక భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అందుకే 1వ శతాబ్దపు సంఘములో కూడా జరిగిన పరిస్థితులు, అపోస్తుల కార్యాలు 17:6 అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరిక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యోసానును వారిని చేర్చుకుని ఉన్నాడు అని చెప్పారు. అంటే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, అప్పగించబడే పరిస్థితి వస్తున్నాయి. కాబట్టి మనం గమనిస్తే కనుక దారుణమైన పరిస్థితులు రాకుండానే నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పణ చేసుకోవాలి. అందుకే నహోములు అంటాడు 2:10, అది ఒట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనులు హృదయము కరిగిపోవచ్చున్నది, మోకాళ్ళు వణుకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. భయంకరమైన దినం, భయంకరమైన పరిస్థితి రాబోతుంది. కాబట్టి క్రీస్తు కొరకు నీ జీవితం సమర్పణ కలిగినదై ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, ఒట్టిదిగా దేవుడు చేస్తున్నాడు. అందుకే అంటాడు హెజ్కేలులో, దంత శుద్ధి కలుగు చేస్తాను, అయినా నా ప్రజలు నా మాట వినరు అని అంటాడు ఆయన. కాబట్టి దేవుని మాట వినాలి. దేశము, ప్రజలు ఒట్టిదిగా చేయబడతా ఉన్నారు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి సిద్ధపడదాం ప్రభువు రాకడికి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాలలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. కృప వెంబడి కృపతో జ్ఞాపకం చేసుకునండి. ప్రతి విధమైన పరిస్థితులన్నీ యేసునామములో బంధిస్తున్నాం. నీ కొరకు ఒక బలమైన పాత్రలుగా బిడ్డను నిలబెట్టి వాడుకోమని
సమస్తాన్ని చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.